హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకసారి అయితే తెలుసుకుందామండి. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం మళ్ళీ కొత్తగా ఇళ్ల పట్టాలు ఇస్తారా లేదా, ఒకవేళ ఇస్తే ఎంత స్థలం ఇస్తారు, కొత్తగా అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఏమైనా అర్హతలు ఉన్నాయా, అలాగే గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇప్పుడున్న ఏపీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇంకా ఆల్రెడీ ఇచ్చిన ఇళ్ల పట్టాలకు మళ్ళీ డబ్బులు రిలీజ్ చేస్తారా లేదా, అలాగే గతంలో టీడీపీ హయాంలో టిట్కో ఇళ్లకు సంబంధించి ఆ ఇల్లులు ఇస్తారా లేదా, ఎంతకాలం పడుతుంది, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో కూటమి ప్రభుత్వం, జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ మొత్తం ముగ్గురు కలిసి భారీ విజయం సాధించిన విషయం అయితే తెలిసిందే. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇప్పుడు ఏపీలో ఉన్న పరిస్థితులపై పలు కొత్త నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు అయితే తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా ఇప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే సమాచారం. ఎన్నికలకు ముందు ప్రచారంలో ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు కీలక హామీలు అయితే ఇచ్చారండి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా పేదలందరికీ కూడా నాణ్యమైన ఇల్లు అందిస్తాము, అలాగే గృహ నిర్మాణాలకు సంబంధించి ఇళ్ల స్థలాలు కూడా టీడీపీ గనుక అధికారంలోకి వస్తే మేము కూడా ఇళ్ల స్థలాలు అయితే ఇస్తామని చెప్పారు. ఎంతెంత ఇస్తారని చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం, అలాగే గ్రామాల్లో అయితే 3 సెంట్ల స్థలం మంజూరు అయితే చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎన్నికల హామీలో అయితే ఇచ్చారు. ఇక వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే, దానిపై కూడా అటువంటివి ఏమైనా తొలగిస్తారా, లేకపోతే మళ్ళీ రద్దు చేసి కొత్తగా ఇస్తారా, ఆల్రెడీ సగం కట్టేసుకుని ఇళ్ల నిర్మాణాల బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి ఏంటి అంటే, దానికి సంబంధించి కూడా అప్పుడే ఆయన కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు ఇళ్ల పట్టాలు మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వారందరికీ కూడా పక్కాగా ఇళ్ల నిర్మాణాలు అయితే పూర్తి చేసి ఇస్తామని చెప్పి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు గారు హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్న వారికి కూడా వీలైనంత వరకు ఆర్థిక సహాయం చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించడం అయితే జరిగింది. అంతే తప్ప గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను మేము ఏమీ చేయము, అవి అలాగే ఉంచుతామని ఆయన అయితే హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రస్తుతం ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా వీలు ఉన్నంత వరకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు రాలేదో, అంటే చాలా వరకు కూడా అప్లై చేసుకున్నారు, కొంతమందికి శాంక్షన్ అయినాయి, అందులో కూడా కొంతమందికి పట్టాలు ఇచ్చారు, కానీ స్థలాలు చూపించలేదు. ఇప్పటి వరకు చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. కొన్ని ప్లేసుల్లో అయితే కనుక ఊరు అవతల ఇవ్వడం, లేదా చివర ఇవ్వడం, లేకపోతే కొంతమందికి పట్టాలు ఇచ్చేసి స్థలాలు త్వరలో చూపిస్తామని చెప్పడం అయితే జరిగింది. అటువంటి వారికి, స్థలాలు రాని వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇస్తామని అయితే చెప్పారు. అలాగే ఇక టిట్కో ఇళ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉండగా టిట్కో ఇల్లు చాలా వరకు పూర్తి చేసి కొంతమంది దగ్గర డబ్బులు కట్టించుకోవడం కూడా జరిగింది. వారికైతే వైఎస్ఆర్ హయాంలో కొంతమందికి మాత్రం కేవలం కొన్ని చోట్ల మాత్రమే టిట్కో ఇల్లులు అయితే ఇచ్చారు. ఇంకా చాలా చోట టిట్కో ఇల్లులు ఇవ్వాల్సి ఉంది. ఇక అలా ఎవరికైతే టిట్కో ఇల్లు డబ్బు కట్టేసి ఉన్నారో అటువంటి వారందరికీ కూడా టిట్కో ఇల్లు అన్నీ కూడా కంప్లీట్ చేసి వారందరికీ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం టీడీపీ హయాంలో గనక ఇళ్ల పట్టాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ పొందడానికి గల అర్హతలు ఏమైనా ఉన్నాయా అని చూసుకున్నట్లయితే కనుక ఆల్మోస్ట్ అర్హతలన్నీ కూడా ఇప్పుడు కూడా పాటించాల్సి ఉంటుంది. ఒకసారి అర్హతలు చూసుకున్నట్లయితే సంవత్సర ఆదాయం పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి 1,44,000, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి 1,20,000 కంటే తక్కువ ఆదాయం అయితే ఉండాలి. అలాగే వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అలాగే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న వ్యక్తి లేదా ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తున్న వ్యక్తి పథకం కిందికి అయితే చేరడానికి అవకాశం లేదు. అలాగే
4 చక్రాలు వాహనం ఉండకూడదు. అంటే జీవనాధారంగా టాక్సీ నడుపుకునే వారు తప్ప సొంతంగా కార్లు అలాంటివి ఉన్నవారైతే కనుక ఈ పథకానికి అర్హుడు కాదు. అలాగే కుటుంబంలో ఏ వ్యక్తి అయినా కూడా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నట్లయితే వారు కూడా ఈ పథకానికి అర్హత పొందలేరు. అలాగే నెలవారీ కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే తక్కువ ఉంటే ఈ పథకానికి అర్హులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసం ఉండే వ్యక్తి అయి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇవి ఉన్న అర్హతలు. త్వరలోనే దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేస్తాను. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఇక ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి.